తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ప్రజా తీర్పుని పొందిన విషయం తెలిసిందే. 108 సీట్లు అత్యధిక మెజారిటీ డిఎంకే అన్నా డిఎంకే కంటే టీవీకే పార్టీకి 108 సీట్లు గెలవడం మరి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా గవర్నర్ గారు మరి విజయ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత ఉంది. కానీ 4 రోజుల పాటు మరి సస్పెన్షన్లో పెట్టి మరి అట్లా ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్లక్ష్యం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజల యొక్క తీర్పు. ప్రజల తీర్పును గౌరవించి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మరి ముఖ్యమంత్రికి ఆహ్వానించి తర్వాత ఏదైతే బల ప్రదర్శన చేసుకోవాల్సిన సమయాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ప్రధాన శత్రువులుగా వ్యవహరించినటువంటి డిఎంకే అన్న డిఎంకే 2 పార్టీలు కుమ్మక్కయ్యి ఇంటర్నల్గా విజయ్ గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి చాలా ఎత్తుగడలు వేసినప్పటికీ మరి ఈరోజు విజయ్ గారి యొక్క ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవడం అనేది ఇది ప్రజల యొక్క మరి తీర్పుని గౌరవించి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని తాత్కాలికంగా బ్రేక్ చేయగలరు, కానీ అంతిమంగా ఆ హక్కుల్ని మరి పొందటానికి సాధించుకోవడానికి ఒక పట్టుదలతోటి మరి విజయ్ గారి యొక్క ప్రయత్నం విజయవంతమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి నీచమైన రాజకీయాలకి ఒడిగట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది కరెక్ట్ కాదు. అది ప్రజలు భవిష్యత్తులో డిఎంకే అన్న డిఎంకే బుద్ధి చెప్పడానికి తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉంటారు. చాలా తెలియగలిగిన వాళ్ళు. ఈ 2 పార్టీల యొక్క వ్యవహరించినటువంటి 5 రోజుల వివాదాస్పద రాజకీయాలని మొత్తం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తారు.